కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 1000కి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ సీరియల్స్ ద్వారా మన తెలుగు వారందరికీ సుపరిచితులైనటువంటి డబ్బింగ్ జానకి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే అమ్మ, నేను ఎప్పుడు అనుకుంటాను అసలు మీ ఇంటి పేరు ఏంటమ్మా? దాసరే. దాసరి. అది కాస్త డబ్బింగ్ జానకి ఎలా అయిపోయింది? మీ ఇంటి పేరే డబ్బింగ్, అసలు మీ పేరే డబ్బింగ్ జానకి అయిపోయింది కదా, ఎలా వచ్చింది డబ్బింగ్ జానకి అని? అంటే జానకి అంటే ఇండస్ట్రీలో ముగ్గురు ఉన్నాం. షౌకర్ జానక్ గారు, సింగర్ జానక్ గారు, నేను. ముగ్గురు ఒకే సినిమాలో చేసిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని. స్టేజ్ మీద అప్పుడంతా 100 days ఫంక్షన్ అవి చేసేవారు కదా. జానకి అనగానే గబుక్కుని ముగ్గురు లేచేవాళ్ళం. సో దీనికోసం అని నాకు మన పద్మనాభం గారి నాటకంలో ఆయన జూనియర్ జానకి అనేవారు. ఆ తర్వాత షౌకర్ జానక్ గారు ఎలాగ ఉన్నారు, మన సింగర్ జానక్ గారు ఎలాగ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ డబ్బింగ్ చెప్పడం వల్ల నాకు డబ్బింగ్ జానకి అంటే అదొక ఇది ఉంటుంది కదా అని డబ్బింగ్ అనే పేరు. దాంతో డబ్బింగ్ అంటే మీ సినిమాలకి మీరు కాకుండా వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళా? డబ్బింగ్ అది నా ప్రొఫెషన్. నేను డబ్బింగ్ చెప్పడానికి కారణాలు కూడా డబ్బింగ్ లో చెప్పే నేను, అందుకే డబ్బింగ్ జానకి అని అనేవాళ్ళు అందరూ. ఓకే, ఏ హీరోయిన్స్ కి చెప్పారమ్మా? అప్పట్లో శ్రీప్రియ, పద్మప్రియ వీళ్ళందరూ ఉండేవారు, వాళ్ళకి చెప్పేదాన్ని. సరే, తమిళ్ టు తెలుగు వచ్చాయి కదా డబ్బింగ్ సినిమాలు, వాటిల్లో పద్మిని గారికి, కేఆర్ విజయ్ గారికి వీళ్ళందరికీ చెప్పేదాన్ని. ఓకే. ఇంకా తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే మన హీరోయిన్స్ కన్నా వ్యాంప్ క్యారెక్టర్స్, జ్యోతి లక్ష్మి గారు, జయమాలిని గారు, ఇటువంటి ఈ వీరికి అందరికీ చెప్పేదాన్ని. తర్వాత మదర్స్ చెప్పేదాన్ని. మదర్ క్యారెక్టర్స్, రాఘవేంద్రరావు గారి సినిమాలో మదర్స్ వాళ్ళు ఉంటే మదర్స్ చెప్పేదాన్ని. ఎక్కువ నాకు పేరు తెచ్చింది ఎవరంటే సీతారామయ్య గారి మనవరాల్లో రోహిణి హట్టంగడి, ఆవిడికి చెప్పాను. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడకి చెప్తూనే ఉన్నాను నేను. ఆవిడ ఏ సినిమాలో యాక్ట్ చేసినా కూడా నేనే డబ్బింగ్ చెప్తాను. ఇప్పటికీ చెప్తున్నారా? అవును, మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ కూడా నేనే చెప్పాను ఆవిడకి. ఓహో. ఎక్కడ మీకు ఎక్కువగా అంటే ఎక్కువ సంతృప్తిని ఎక్కడ ఇస్తుంది? అంటే సినిమాల్లో మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు సీరియల్స్ చేస్తా ఉన్నారు, డబ్బింగ్ కూడా చెప్తా ఉన్నారు, ఎక్కడ బాగా తృప్తిగా అనిపిస్తుంది? నాకు ఎక్కడ అంటే దేనికి దానికే, ఇది తృప్తిగా ఉందని లేదు. సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చి, పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చిందంటే అది జనం బయటికి వెళ్ళేటప్పుడు, సినిమాల్లో అలా చెప్పుకోరు కానీ సీరియల్లో అనేటప్పటికి బయట కనిపిస్తే చాలు, అమ్మా మీరు దాంట్లో వేసారు పలానా సీరియల్లో, బాగుందమ్మా సీన్, బాగుందమ్మా ఇది బాగుందమ్మా అని చెప్తూ ఉంటారు. ఓకే. సో అది ఒక తృప్తి ఉంటుంది. డబ్బింగ్లు అంటే నా వాయిస్ బాగా తెలిసిన వాళ్ళు, మీరు ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పారు కదండి, బాగుందండి అని చెప్పి అంటుంటారు. సినిమాలు అంటే ఇంకా మామూలు మనం కనిపిస్తూ ఉంటాం, యాక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సినిమాలుగా చెప్పుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువనే చెప్పాలి. సినిమాలు ఒకప్పుడు వేసిన వేషాలు వేరు, ఇప్పుడు వేసే వేషాలు వేరు. ఆ ప్రాముఖ్యత ఇప్పుడు ఉండటం లేదు మదర్స్ కి. అప్పుడు చాలా ప్రాముఖ్యత ఉండేది కదా, మదర్ అంటే మదర్ గానే ఉండేది. అవునవును. ఇప్పుడు అది లేదు. అందువల్ల కూడా నేను సినిమాలు చాలా వరకు దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లా. ప్రెజెంట్ సీరియల్స్ వైపు హ్యాపీగా మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి సీరియల్స్ లో, మన ఇష్టానికి యాక్ట్ చేయొచ్చు. అది అందువల్ల నేను సీరియల్స్ కి. ఉండేది చెన్నై అనుకుంటాను కదా మీరు? చెన్నైలోనే ఉంటాను. మరి ట్రావెల్ చేస్తున్నారు అటు ఇటు? అవును, అటు ఇటు. ఇక్కడ హైదరాబాద్ లో ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఉంటాను. ప్రెజెంట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు 3 చేస్తున్నాను. కానీ ఈ వయసులో కూడా మీరు ఇంకా సీరియల్స్ చేస్తూ అటు ఇటు ట్రావెల్ చేస్తూ మీ ఎనర్జీకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అసలు మీ డైట్ చెప్పండి అమ్మా ఒకసారి నాకు. ఏం డైట్ ఫాలో అవుతారు? ఎందుకంటే ఎంత చక్కగా అంటే వయసు రీత్యా వచ్చే కొన్ని మార్పులు వస్తాయి, దాన్ని మనం ఎవ్వరం కాదనలేము. అయినా కూడా చక్కగా స్లిమ్గా కంఠస్వరం కానీ మీరు మాట్లాడే విధానం కానీ ఎక్కడ మార్పు అనిపించదమ్మా. ఏం చేస్తా అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే నేను ఎప్పుడు షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా పొద్దున్న 3ంటికి లేస్తా. 3 o'clock? అవును, 3 o'clock లేస్తా. షూటింగ్ ఉంటే వంట చేసేసుకుంటాను ఇంట్లో.
వంట చేసేసుకొని 3 గంటలకు లేచి వంట అంతా చేసేసుకొని మీ డబ్బా మీరు తీసుకెళ్ళటమే. అవును. ఓకే. స్నానం చేసి ఇంట్లోనే మేకప్ వేసుకొని హెయిర్ డ్రెస్ చేసుకొని కాస్ట్యూమ్స్ వాళ్ళు చెప్తే అవే ఇంట్లో వేసేసుకొని 7:00 కార్ వస్తుందంటే రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. పెద్దగా బయట ఫుడ్ తిన్ను. అసలు బయట ఫుడ్ అస్సలు తిన్ను నేను. ఇంట్లో వండుకున్నదే తింటాను అనమాట. అదే షూటింగ్ లేకపోతే లేకపోతే ఇంట్లోనే వండుకుంటాను అంతే. అదే ఏం ఫుడ్ తీసుకుంటారు? మార్నింగ్ ఏం వెజ్జే చేస్తారు? నేను తింటా. మామూలు టిఫిన్ ఇడ్లీయో దోశో ఏదో ఒకటి. వెజ్ నేను నాన్ వెజ్ తింటాను. ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు కానీ నేను మాత్రం వెజ్జే తింటాను. అది నాన్ ఫస్ట్ నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అయిపోయింది. ఒక 30 ఏళ్ళ పైన అయిపోయింది నేను నాన్ వెజ్ మానేసి. ఓహోహో. అప్పటి నుంచి ఇంకా వెజ్ లోనే ఉన్నాను. మార్నింగ్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ non-veg. చేస్తారా? చేస్తాను. ఓకే. ఇంకా అంతే మధ్యలో ఇంకేమి తిన్నాం. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటే ఒక 12:30, 1:00కి లంచ్ టైం ఎలాగో 1:00కే కదా షూటింగ్ ఉంటే. ఆ టైంకి ఏది వండుకుంటే అది భోంచేస్తాను అంతే. సాయంత్రం అమ్మ? సాయంత్రం టిఫిన్ ఏదైనా టిఫిన్ చేస్తాను. ఒకవేళ మధ్యాహ్నం రైస్ ఉండిపోతే అది కొంచెం పెట్టుకుంటాను అంతే. పర్టికులర్ గా ఇది తినాలి అనేది లేదు. ఏం లేదు. ఏది అంటే ఉంటే అదే. లిమిటెడ్ గా తీసుకోవటం కొంచెం అంటే అవగాహనతో ఇది తినాలి అవును. ఇది అలాంటివి చూసుకుంటా ఉంటారా? క్యాలరీస్ అని కానీ లేకపోతే వాయిస్ కోసం గానీ? అసలు ఏమి చేయను. అసలు నాకు అది గుర్తు కూడా ఉండదు. వాయిస్ బాగుండాలని లేకపోతే నేను ఇంకేది అస్సలు చల్లటి తీసుకోకూడదు అట్లా ఏం లేదు. అటువంటి ఏమి ఉండవు. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా తర్వాత వేడి నీళ్లు తాగడం అలవాటు పడిపోయాం కాబట్టి కూల్ డ్రింక్స్ అవి ఆటోమేటిక్ గా మానేస్తాం. అవాయిడ్ చేస్తారు. అందువల్ల ఎప్పుడో కానీ మరీ దాహం వేసేసి అది కొంచెం తాగాలని అనుకున్నప్పుడు కొద్దిగా ఎప్పుడైనా కూల్ డ్రింక్ తాగుతానేమో తప్ప అస్సలు లేదంటే తాగను నేను. వేడి నీళ్ళే ఎక్కడికి వెళ్ళినా నా వేడి నీళ్ళు కాచుకొని అవును, ఇక్కడ కూడా ఫ్లాస్క్ తెచ్చుకుంటారు కదా. ఫ్లాస్కులో వేసుకొని తెచ్చుకుంటాను నేను. ఓకే. అది ఇంకా అంటే ఫిజికల్ గా ఎక్సర్సైజ్ యోగా గానీ అలాంటివి అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ దాకా ఇదివరకు చేయలేకపోతారేమో. చేసేదాన్ని నేను. నాకు ఇప్పుడు టైం కూడా ఉండటం లేదు. ఆసనాలు గానీ ముద్రాస్ అలాంటివి అప్పుడన్నీ వేసుకునేదాన్ని. నేను ఒకప్పుడు వేసేదాన్ని, యోగా చేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అసలు టైం ఉండటం లేదు. అవి ఏం చేయను. సరే మన ఇంట్లో నాకు పని మనిషి ఎవరు ఉండరు. దాంతటి నేనే తిరిగి అటు ఇటు తిరిగి ఈ పనులు చేసుకుని ఇది ఒక ఎక్సర్సైజేలే అనుకుంటుంటాను. షూటింగ్ వెళ్ళి అక్కడ పరుగులు పెట్టడం అవి పెట్టడం వాటిలో కూడా అనుకుంటాను. అమ్మ సీతాకొక చిలుకలో నాకు గుర్తు నేను చూసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారమ్మ. మనిషి అసలు ఏం చేంజ్ కనిపించట్లేదు. ఏమో నేను డైట్ అంటే చెప్తారా? మీకు ఎవరైనా ఈ మాట చెప్తారా మిమ్మల్ని మాట్లాడించిన వాళ్ళు? నేను అంటే ఒకటి మన ఏంటి దానికి ఎప్పుడు చూసినా అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అని అనేవారు ఆయన. అది ఏమన్నా తెలియదండి. నేను డైటింగ్లో ఏం చేయను, ఎక్సర్సైజులు చేయను. మామూలుగా ఏదో నాకు ఇంట్లో వండుకున్నది ఏదో జీన్స్ అంటారా? మీ పేరెంట్స్ నుంచి అట్లా వచ్చిన జీన్స్ అట్లా అనిపిస్తుంది అంతే తప్ప నేనేమి ఎక్స్ట్రాలు ఏమి తినను లేకపోతే మానేయడము ఇది తింటే మనకి ఇది వచ్చేస్తుంది అని అదే ఉండదు. ఆ టైంకి ఏది ఉంటే అది తినేస్తాను అంతే. ఇది తినకూడదు తింటాం చూసుకోకుండా అసలు అలా ఏం లేదు, అసలు ఉండదు నాకు. ఏదన్నా ఆ టైంకి ఏది ఉందో రుచిగా ఉందో తినేస్తాను. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించను. ఇంత హెల్తీగా ఉండటానికి రీజన్ ఏదైనా చెప్తారా? రీజన్ అని ఒకటమ్మా నేను ఒకటి చెప్తాను. మనిషికి తృప్తి అనేది ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వండర్ఫుల్ మా. మనిషికి తృప్తి ఉండాలి దేనికైనా కూడా. ఇప్పుడు మనం ఇంత అన్నం తిని అయ్యో అది తినలేదు ఇంకేది తినలేదని అనుకోకూడదు. మనం తిన్న అన్నంలోనే తృప్తిగా మనం తినేసామనుకోండి హ్యాపీగా కడుపు నిండిపోతుంది, మనకి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే డబ్బులు సంపాదించడంలో కానీ దేంట్లోన్నా కానీ ఓకే మనకి ఉంది చాలే భగవంతుడు ఇచ్చాడు కదా, లేనివాడు చాలా మంది ఉన్నారు మనకన్నాను, వాళ్ళందరి మీద మనం బాగున్నాం అని మనం తృప్తి పడితే అదే మనిషికి ఆరోగ్యం నేను అనుకుంటాను. అవును నిజంగానే. ఇంకా రాలేదు అయ్యో ఒక్క కారు కొన్నాం ఇంకో 4 కార్లు కొనుక్కుంటే బాగుండు, లేకపోతే 4 ఇళ్ళు కట్టుకుంటే బాగుండు, ఇంకా మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుండు అనేది ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషికి తృప్తి ఉండదు. ఇంకా మనం వచ్చిన దాంతో సర్దుకొని నాకు తెలిసి నా జీవితంలో 10 రూపాయలు వచ్చినా 10 రూపాయలతోనే జీవించాను నేను. అలాగే 100 రూపాయలు వచ్చినా 100 రూపాయలతోనే జీవించాను నేను. అలాగే జీవించి మా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చాను తప్ప ఇప్పుడు పిల్లలందరూ హ్యాపీగా సెటిల్ అయిపోయారు. మనవరాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. అందువల్ల తృప్తి అనేది మనిషికి చాలా ముఖ్యం. అన్నిటికీ ప్రధానం అది. అవును. దానివల్లే ఏదైనా మనకు ఆరోగ్యం కానీ అందం కానీ అంతే కదా. అవును అంతే. తృప్తి లేకపోతే బతకలేము మనం. ఇంకా ఏదో కావాలి ఇంకా కావాలని అనుకోలేము మనసులో. తృప్తి ఉండాలి మనిషికి. ఓకే ఇది మనకుంది చాలు అని అనుకుంటే చాలు.
అదే హ్యాపీగా ఆరోగ్యం ఉంటాం. అవును. అప్పుడే హ్యాపీగా ఉంటాం. అవును. సూపర్, నిజంగా గోల్డెన్ వర్డ్ కదండి, ఆ. మనందరం ఫాలో అవ్వాలి. చాలా సంతోషం అమ్మా, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.